మా నాన్నగారు రకరకాల స్కూల్స్ ట్రై చేస్తే మిమ్మల్ని నన్ను సక్సెస్ అవుతారేమో ట్రై చేశారు. ఆ, ఎడ్యుకేషన్ బాగా వస్తుందని. ఉమ్, స్కూల్లో లేదు అని తెలుసుకోలేకపోయారు ఆయన. ఉమ్, సర్వం తాళమయం అదే కాన్సెప్ట్ ఇక్కడ ఇది. ప్రాజెక్ట్ అనమాట. సో ఉమ్, ఉమ్. సో అలా ఈ సర్వీస్ అయితే నేను సాఫ్ట్వేర్ ఇంజినియర్ జాబ్ చేస్తున్నప్పుడు మంచి బీటెక్ కంపెనీ చదివారు. బీటెక్ చదివాను. చెన్నై ఉమ్, తమిళనాడు శ్రీపెరుంబుదూర్ చదివాను. ఓకే. ఆ, సో ఇదైతే కరెక్ట్ లేరేమో మధ్యలో సర్వీస్ అనేది. అటు పీపుల్ ని కనెక్ట్ అవ్వచ్చు, ఉమ్, అటు ఎమ్మెల్యేస్ ని కనెక్ట్ అవ్వచ్చు. ఉమ్, ఎకనామికలీ నేను సస్టైన్ అవుతూ తీసుకుంటూ ఉమ్, ఈ పీపుల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ మెజారిటీ ఓట్ బ్యాంక్ నా స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే ఉమ్, రిఫార్మ్సే కోరుకుంటారు కానీ పెన్షన్ అమ్మఒడి ఉమ్. లేకపోతే పసుపు కుంకుమ ఓట్లు పడవని నా బిలీఫ్ అనమాట. సర్వేలు మొదలు పెట్టక ముందే. ఆ, ఆ, బట్ లెట్ మీ వెరిఫై దట్ వన్. నేను వెరిఫై చేసి చెప్పాలి అప్పుడు. ఉమ్, సో డేటా వెరిఫై చేసిన తర్వాత ఎస్ ఐఎమ్ రైట్. ఉమ్. అప్పుడు 151 చెప్పినా ఇదే చెప్పాను, ఇప్పుడు ఉమ్. 161 చెప్పినా ఇదే చెప్తాను. అవునండి. మీరు ఓన్లీ ఫ్రీ స్కీమ్స్ వల్ల వర్కౌట్ అవ్వదు, నియోజకవర్గాలు ఫెయిల్ అవును, అయిపోతారు. అంతేగా. ఎమోషనల్ కనెక్షన్ ఉండాలి. ఉమ్, అట్ ది సేమ్ టైం ఫ్రీ స్కీమ్స్ వల్ల ఉంటుంది 5 to 10% ఓట్ బ్యాంక్ కనపడుతుంది. ఉమ్, బట్ ఆ కరువుకి సరిపోదు. అది మీరు గెలిచేంత కరువుకి సరిపోదు. ఉమ్. ఎక్స్ట్రా 10% రావాలంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ మీరు చేయాల్సిన పనులని. అవును. ఇప్పుడు ఈ చేంజెస్ నేను వీళ్ళతో చెప్పి చేయించవచ్చు కదా. ఇప్పుడు ఉమ్, రైట్ నౌ ఐఎమ్ ఇన్ పొజిషన్. ఉమ్. మీరు చెప్తే వింటారేమో అనుకుంటున్నాను. అంతేగా. అదేనండి. అంతే. అదే మిమ్మల్ని జగన్ పిలిపిలేదేమో అని పిలిపిలేదా? అదే పెద్దవాళ్ళందరూ కాల్ చేస్తున్నారు సార్. ఆ, ఆ, ఆ. అయిపోయి వెళ్తాను, ఉమ్, ఉమ్. కలుస్తాను. అసలు మిమ్మల్ని ఈ సర్వే చెయ్యాలి అనడానికి ఎగ్జాక్ట్ గా ఆ గుంట కారణమా, లేకపోతే ఇంకేదన్నా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పి గుంటాను కదా సార్. అలాంటి చిన్నప్పటి నుంచి ఏది చూసినా మీకు ఎగ్జాక్ట్ గా ఇక్కడ దీని వల్ల నేను ఇట్లా కనెక్ట్ అయ్యి ఈ సర్వేలోకి వచ్చాను ఇది అని ఏమన్నా పిన్ పాయింటెడ్ గా? సరే అలా పిన్ పాయింట్ లేదు సార్. మామూలు నెల్లూరులో ఉన్నప్పుడు ఎక్కడ చూసినా గుంటలు పందులు తిరుగుతూ రచ్చరచ్చగా ఉండి ఎక్కడ చూసినా అది ఎమోషనల్ బాధపడుతుంది. అవును. ఇప్పుడు కార్పొరేటర్ గా సెటిల్మెంట్లు. పోటీ చేస్తారు. అలా జరిగినప్పుడు నేనేం చేస్తాను, కార్పొరేటర్ గా పోటీ చేస్తే ఇవన్నీ క్లీన్ చేయగలను, తర్వాత ఎమ్మెల్యే కాగలనేమో అలా అనుకుంటారు. సర్వే అనేది ఏది ఇప్పుడు మీరు చేసిన సర్వేకి సోషల్ రిఫార్మ్ కి ఎక్కడ లింక్? చెప్తాను, మంచి పాయింట్ అడిగారు సార్. ఇప్పుడు నేను ఎమ్మెల్యే గారు కలిసిన తర్వాత రిపోర్ట్ ఇచ్చేసి మేము బాయ్ చెప్పాం సార్. రిపోర్ట్ ఇచ్చాక ఆబ్వియస్ గా ఆయన 3 నెలలు 6 నెలలు టైం ముందు చేయించుకున్నారు అనుకోండి. ఈ చేంజెస్ చేసుకోండి సార్, ఈ ఓట్ బ్యాంకింగ్ టర్న్ అవుద్ది అని పాజిటివ్ చేంజెస్ చెప్తాం. నా స్వార్థం ఉంటుంది, ఆయనకు కావాల్సిన ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. మీరు ఇది దిద్దుకోండి అని మీరు దిద్దుకోండి. ఈ నవరత్నాల మీద ఆధారపడద్దు, లేకపోతే పసుపు కుంకుమ మీద ఆధారపడద్దు. ఇక్కడ ఒక చెరువులు ఓడించండి, లేకపోతే ఎమోషనల్ విలేజ్ కి వెళ్ళండి, మాట్లాడండి, వాళ్ళ సమస్యలు లిస్ట్ రాసుకోండి, దాంట్లో సాల్వ్ చేయగలిగినవి సాల్వ్ చేయలేనివి ఏంటి మీరు చెప్పండి. మీరు పొద్దున పూట టైం స్పెండ్ చేయండి. సో ఆయనలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ గుణంగా నడిపిస్తాం. అప్పుడు 50% నేను ఇప్పుడు 100% నీదానికి ఆస్కారం ఉంది. ఓకే. సో ఆ చేంజెస్ వాళ్ళ చేత ఇప్పుడు 175 మంది ఎమ్మెల్యే చేత చేంజెస్ అసలు నిజంగా ఈ 175 మందిలో అసలు ఏం చేయకుండానే ఉన్నోళ్ళు ఉన్నారా? ఇప్పుడు మేము చూడగా మార్గాని భరత్ అయితే అసలు రాజమండ్రిని తలతల్లాడే అద్దంలాగా దిద్ది పెట్టిండు. ఎవరే మీరు పోయినప్పుడు మీరు కూడా చూసుంటారుగా. ఈ గతంలో ఎప్పుడు జరగండి పిచ్చి ప్రేమ బట్టి అల్లాడాడేమో అనిపించింది అందరికి. నేను చెప్పిన మాట కదా, మీరు అన్నట్టుగా సోకాళ్ళు ఇలాంటి కుర్రోళ్ళందరినీ తీసుకుపోయి అడుగుతూ ఉండేవాడిని. అడుగుతుంటే అసలు మేము కాపులం సార్, మా జనసేన, కానీ సార్ అంటే పిచ్చి సార్ మాకు. ఎందుకంటే ఇంతకుముందు ఎడన్నా హైదరాబాద్ పోవాలేమో అనిపించేది మాకు. ఈరోజు మాదే పెద్ద హైదరాబాద్ అయింది ఇలా విహారానికి. అంత బాగా చేశాడు సార్ అని ఇది అయ్యారు వాళ్ళు. ఆయన ఎందుకు ఓడిపోయాడు? ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళంతా ఇండివిజువల్ ఎమ్మెల్యేస్ గా రాంగ్ అని కాదు అర్థం. మీకు 90% పార్టీ కేసే ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. కేవలం 10 to 15% మాత్రమే వ్యక్తిగతంగా తను పుల్ చేయగలుగుతారు. 10,000 15,000 ఓట్ బ్యాంకింగ్. పర్సనల్. సో 90% పార్టీ ఓట్ బ్యాంకింగ్ లేదా చీఫ్ మినిస్టర్ బేస్డ్ ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఇఫ్ అతను ఆ పార్టీయే బరువు పెరుగుతుంది అనుకోండి, ఈ 10,000 ఓట్ బ్యాంకింగ్ పుష్ చేయలేరు. మీరు ఇండివిజువల్ గా 5 సంవత్సరాలు పనిచేసి మీకంటూ ఏం లేకుండా వచ్చి ఒక 10,000 తెచ్చుకోగలిగారు. కానీ మొత్తం 1,80,000 ఓటర్లు అక్కడ ఉండే వాళ్ళలో నెగిటివిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది అనుకోండి, ఈ 10,000తో మీరేం చేయలేరు పెద్దగా ఎక్స్ట్రా వచ్చేవాడు. మీకు ఆల్రెడీ బేస్ ఓట్ బ్యాంకింగ్ పార్టీ ఓట్ బ్యాంకింగ్. పార్టీ వేవ్ ఉంది అనుకోండి, మీకు న్యూట్రల్ ఉన్న ఆ వేవ్ తో మీకు అడ్వాంటేజ్ అవుద్ది. ఫస్ట్ టైం ఫ్రెష్ గా పాలిటిక్స్ వచ్చిన సార్ నాకున్న పెద్ద డౌట్ బాగా మీకు మాత్రం మీరు మాత్రం చెప్పగలరు నా డౌట్. మీ ఎక్స్పీరియన్స్ లో కాదు లేదుగా. మీరు గ్రౌండ్ లో ఇప్పుడు మీరెవరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఎందుకు అదేంది అదేదో సినిమా దించాడు సాయి ధరమ్ తేజ్ ఈ మధ్య వచ్చింది. ఆ పాయింట్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అరే టైం అనేది చాలా కీలకం, ఎగిరెగిరి పడక అది ఫ్లాప్ అయింది. కానీ పవన్ చెప్తే వింటారండి. ఇప్పుడు అదేది వకీల్ సాబ్ చిన్న మైన్యూట్ పాయింట్ కదా, నీతో వచ్చింది కదా అని సెక్స్ కామే ఓకే కాదు అనే కదా దాని అర్థం. మైన్యూట్ పాయింట్ మీరు ఇప్పుడు చెప్తే జనాలు వినే పొజిషన్ మీరు. నేను చెప్తే వింటారా సార్, కాదంటలేదు. బట్ మీకు తెలియదు అనేది నేను ఒప్పుకోను. ఒప్పుకుంటా, కానీ మీరు నా యొక్క టూల్.